మధురాతి మధురం కాదా, నన్ను మార్చిన ప్రేమ మధురంగా పంపచ్చు. దేవుని సందర్భాలు హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మధురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మధురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మధురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మధురానిది కాదా. పరవశించిన సమయంలో హల్లెలూయా బిడ్డగా చెప్పబడను. దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. పాపము బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో, పాపము బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో, దేవుడా నీ ప్రేమతో నన్ను చెంత చేర్చుకున్నావా. దేవుడా నీ ప్రేమతో నన్ను చెంత చేర్చుకున్నావా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మధురానిది కాదా. అవును యేసయ్యా, నాదు యేసుని ప్రేమ నన్ను మార్చిన దేవానికి పోతాను. రాత్రిగా మార్చిన దేవానికి పోతాను. మార్చిన ప్రేమ మధురానిది కాదా. ప్రజలంగా నిన్ను చూడాలని ఆశ ఉంది నా హృదయంలో. బిడ్డగా చెప్పగలను. యేసయ్య నిన్ను చూడాలని ఆశ ఉంది తండ్రి. నా ఆశను తీర్చవయ్యా.
ఒక్కసారి నా ఆశ తీర్చవా మనసారా నజరేయుడా నిన్ను ఆశ ఉన్నది నా మదిలో సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవా మనసారా ప్రియుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుకున్నావా ప్రియుడా నీ ఆత్మ ప్రేమగా చెంత చేర్చుకున్నావా హల్లెలూయా 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 హల్లెలూయా
నేను భాగ్యవంతుని దేవా. నీ సన్నిధానముకు వచ్చిన ప్రభు నీ ఆత్మతో నింపి లోకంలో ధైర్యం అయ్యా. ఈ యొక్క జీవితం ఇచ్చింది నా ప్రభు, ఈ ఊపిరిని ఇచ్చింది తండ్రి, ఈ జీవం ఇచ్చింది. నీవే లేకపోతే మేము లేకపోయేసి, నీవు లేకపోతే మేము బతకలేము తండ్రి, నీవు లేకపోతే మేము జీవించలేము. నా దేవానికి వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు నైనా పిలిచిన దేవానికి ఓ నన్ను పిలిచిన దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా ఆరాధిస్తాం ఆరాధిస్తాం. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా 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 ఓ మహిమ 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 ఓ నా దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నశించుటకు ఎందరో వేచి ఉన్నారు, నశింపని పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్య నీ నడిచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నారు, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్య నీ నడిచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నీకు నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. మనసులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరిచినవి అనేకములు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరిచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను, వెంటాడి నీ సేవను చేసితిని. ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను రెండు చేతులు చాచి ఆకాశవైపు రెండు చేతులు చాచి వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి
నీ పిలుపు వలన నేను నశించిపోలేను. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నాచున వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు చాటి లేదు. నీ ప్రేమకు చాటి లేదు. నశించుటకు ఎంతలో వేచి ఉన్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నీ నడిచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేను. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీవు కాచిన వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మా ఆయువు ఎంత తక్కువ, మా జీవితం ఎంత తక్కువ. ఈ కృప కాచిన వలన జీవిస్తున్నాను యేసు. నశించడం ఎంతో మంది కనపడలేదు. కానీ నన్ను పిలిచిన దేవానికి వందనాలు. ఓ నన్ను పిలిచిన దేవానికి వందనాలు. నన్ను పేరు పెట్టి పిలిచిన మా జరగడానికి వందనాలు. నా ప్రభువా, నీవేంటి యేసు. మనుషులు ఎంతో మంది ప్రభువా, మేము నా ప్రభు బాగా ఉంటే ప్రభువా పోతాను. నీకు ఇది చేత కాదు. నువ్వు మాట్లాడు. నువ్వు పనిక మాట్లాడాలి. నువ్వెందుకు ఇలా చేస్తావు అని దూషించవచ్చు నా ప్రభు. నా తండ్రి, నా ప్రభువా, మనుషుల ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. నా ప్రభువా, అయినా నీకు వందనాలు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా ఆధారము నీవే యేసయ్యా. నన్ను పిలిచిన దేవానికి వందనాలు. కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేను. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమ
ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. ఎన్నో సమయంలో, ఎన్నో సందర్భంలో మా స్థితిలో మాకే తెలియని స్థితిలో ఉన్నాం తండ్రి. మా బ్రతుకు గురించి మాకే అర్థం కానప్పుడు మా వెంట నడిపించారు. నీ ప్రేమకు సాటి లేదు తండ్రి. నీ ప్రేమ కొలవలేదు తండ్రి. నీ ప్రేమ మరవలేని తండ్రి. ఎన్నో మారుతాము. మనుషులు మమ్మల్ని దూషించాము తండ్రి. మనుషులు మమ్మల్ని పక్కకు పెట్టినప్పుడు తండ్రి, నా తండ్రి నన్ను ప్రభు నేను ప్రార్థించినప్పుడు తండ్రి నాకు మా దేవుని చెప్పవచ్చు. నా చెవి నడిపించిన దేవానికి వందనాలు. నేను ఇంటి రీతిగా ఆనందించుటకు, ఇంటి రీతిగా మహిమపరచుటకు, ఇంటి రీతిగా సజీవంగా ఉండటకు నా ప్రభు నువ్వు కృప చూపావు యేసయ్య. మనుషులు మేము చెప్పిన వినడానికి నా ప్రభు విసుగు చెందవచ్చు. నా ప్రభు బలంగా ఎందుకు విసుగువచ్చు కానీ తండ్రి ఎన్ని వాళ్ళు నా తండ్రి పిలిచిన విసుగక నా ప్రభు అవును ప్రేమించే దేవానికి వందనాలు. నీ ప్రేమ కొలువులేదు. నీ ప్రేమ మరువలేదు దేవానికి వందనాలు. నా దేవానికి వందనాలు. నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. మేమంతా కలిసి నా ప్రభు మేమంతా నిన్ను ఆనందించగలను నా ప్రభు నీకు మహిమపరచడానికి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవానికి వందనాలు యేసయ్య. మాకు ప్రతి అవసరం తీర్చిన దేవానికి వందనాలు. నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఇదిగో తండ్రి తోడు మా పాటలు నాయకుడిని నాయకుడిని వాక్యం మాతో మాట్లాడు యేసయ్య. నీ భాషలో నా ప్రభు ఇలా తాముతో నింపిన ప్రభు నువ్వు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు కావాల్సిన జీవాత్మ దయచేయి. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడు యేసయ్య. ప్రతి బిడ్డను ప్రభు నువ్వు ధైర్యపరచుము తండ్రి. ప్రతి బిడ్డను బలపరచుము తండ్రి. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వచ్చే ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు నా ప్రభు నిండుకొండలపై నింపబడి తిరిగి వెళ్ళు కాక ఆయన నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన కూడిక నా ప్రభు ముగింపు వరకు నీవే ప్రవర్తించ వహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను చూశాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించింది. ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాం. ఆయన ప్రత్యక్షతను, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని నేను అనుభవించాను. మీరు కూడా అనుభవించారని నేను నమ్ముతున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవునా? దానికి స్తోత్రం. గత వారంలో మనము ధ్యానించిన విషయాలను మనము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. పోయిన వారం ఏ వాక్యాన్ని మనం ధ్యానించామో మీకు అందరికి గుర్తుందా? హల్లెలూయా. గుర్తులేదా? వెరీ గుడ్. ఆమేన్. హల్లెలూయా. ఏందమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు ఎటువైపు చూస్తున్నావు అనే ఒక మాటను, ఒక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. చూచుట
దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎటువైపు చూచుచున్నావు? దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కీర్తన గ్రంథం 121 కీర్తనలో మనం చూస్తాం. 121 కీర్తన మనం చూద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. కీర్తన గ్రంథం 121 చాప్టర్ వర్స్ 1. యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములు సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లినాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎక్కడ చూస్తున్నానంటే అమ్మ దావీదు మహారాజు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? హల్లెలూయా. ఈరోజు నీవు ఎటువైపు చూస్తున్నావు సహాయం కొరకు? దీనికి స్తోత్రం. హల్లెలూయా. హెల్ప్ కొరకు, ఏదైనా జరుగుతుందేమో, ఎవరన్నా సాయం చేస్తారేమో అని నీవు ఎటువైపు చూస్తున్నావు అనే విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. దావీదు మహారాజు అయితే, నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, సహాయము వస్తుందేమో అని ఆయన చూస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో మనము ఎటువైపు చూస్తున్నామనే విషయాన్ని ఈరోజు గమనించాలి. చూడండి, చాలా సందర్భాల్లో మనం కూడా అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా మనుషుల మీద ఆధారపడి వారి వైపు చూస్తాం. మనుషుల మీద ఆధారపడి వారి వైపు చూస్తాం. లేదా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం ఎవరన్నా మనకు సాయం చేస్తారేమో అని చెప్పి మనము వారి వైపు చూస్తుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కులు, 4 దిక్కులు, 8 దిక్కులు, అన్ని దిక్కుల వైపు మనం చూస్తాం. అన్ని చుట్ల మనం చూస్తాం. అన్ని రకాలుగా మనల్ని ఎవరన్నా చూసి సహాయం చేస్తారేమని మనము చూస్తూ ఉంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూచుట చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, కొండల వైపు కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మనం దేన్ని చూస్తున్నాం అని ఆలోచన చేస్తే సమస్యను ఎక్కువగా చేసి చూస్తాం. మనకున్న సమస్యను పెద్దదిగా మనము చూస్తాం. సమస్యను చూసి భయపడతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలాసార్లు మనము కుడి పక్కన చూస్తాం, ఎడమ పక్కన చూస్తాం, వెనుక పక్కన కూడా చూస్తాం. ఎవరైనా సాయం చేస్తారేమో అని చెప్పి మనం కూడా చూస్తాం. ఇక్కడ గమనిస్తే చాలా సందర్భాల్లో భక్తులు లేకపోతే మనుషులైన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని వైపు చూస్తున్నట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చూడండి, కీర్తన 102వ కీర్తన 17వ వచనాన్ని మనం గమనిద్దాం. 102వ కీర్తన 17వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనమేమో అటు ఇటు, ఒకవేళ మన స్నేహితులు సహాయం చేస్తారేమని, బంధువులు సహాయం చేస్తారేమని, లేకపోతే మన పలుకుబడిన వ్యక్తులు ఎవరన్నా కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు సహాయం చేస్తారేమని, లేకపోతే ఒక మంచి నాయకుడుగా ఉన్న వ్యక్తి మనకు సాయం చేస్తాడేమని, లేకపోతే మన బంధువులలో మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు లేకపోతే పలుకుబడిన వాళ్ళు సాయం చేస్తారేమని మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చూడండి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు, దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన ఆ ప్రార్థన వైపు, ఆయన వాళ్ళ ప్రార్థన నిరాకరింపక ఏం చేస్తాడంటే వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో మనము ఆయన ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు నా వైపు తిరుగుతారేమో, ఎప్పుడు నా వైపు చూస్తారేమో,
ఎప్పుడు నా మీద ఆధారపడతారేమో, నన్ను పిలుస్తారేమో, నా వైపు చూస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, వారికి సహాయం చేస్తాను అని ఆయన మన వైపు చూస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో 4 దిక్కులు చూస్తాం, కొండల వైపు చూస్తాం, నాయకుల వైపు చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, స్నేహితుల వైపు చూస్తాం. కానీ అన్ని సందర్భాల్లో వాళ్ళు అందుబాటులో ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. చూచుట, యెహోవా ఈరే అనే మాట మనం చూస్తాం. ఎల్ రోయ్, ఎవరైనా ఎల్ రోయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కొండ మీద దేవుడు చూసుకునేవాడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత హాగరు, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు, ఆమె దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆమె ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆమెకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె అనుకుంటుంది సహాయం వచ్చిన దేవుని నుంచి వస్తుందని చెప్పి ఎల్ రోయి అని ఆమె దేవుణ్ణి చూస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను చూచువాడై ఉన్నాడు అని ఆమె మొరపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇలాగా దేవుడు దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. నిరాకరింపక, వాళ్ళ ప్రార్థనను నిరాకరింపక, వారు వేడుచున్నప్పుడు, వారు అడుగుచున్నప్పుడు, వారు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన ఏమాత్రం నిరాకరింపక వారి కొరకు సహాయం చేయడానికి వారి వైపు తిరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. మనకి ఎవరు లేరు, నాకెవరు లేరు కదా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నేను దిక్కులేని వానిగా ఉన్నాను, దిక్కులేని దానిగా ఉన్నాను, ఎవరి నుంచి నాకు సహాయం వస్తుంది అని మనము చాలా సందర్భాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తాం. లేకపోతే ఎంతోమంది బంధువులున్నా, ఎంతోమంది స్నేహితులున్నా ఆ ఒంటరితనం, ఎవరు లేరనే ఒక ఆ తనాన్ని, ఆ యొక్క దిక్కులేని దానిగా, దిక్కులేని వాడిగా మనం ఉండే పరిస్థితులు కష్టకాలంలో, నష్టకాలంలో, ఆపదలో, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనం దిగులుగా ఉన్నప్పుడు మనకు సహాయము ఎవరి నుంచి రాదు. కానీ నీవు యెహోవా వైపు చూస్తే, దావీదు మహారాజు నాడు ఆయన అంటున్నాడు, నేను కొండల వైపు చూస్తున్నాను కానీ నాకు సహాయము రాలేదు. నేను ఎవరి వైపు చూస్తున్నాను? యెహోవా నుంచి నాకు సహాయము వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సహాయం చేయవాడు అన్నాడు. ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన వైపు నేను చూస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో భక్తులైన వాళ్ళు ఇలాగా దేవుని వైపు చూస్తూ సహాయాన్ని పొందుకున్న వాళ్ళు అయి ఉన్నారు. నీవు ఎటువైపు చూస్తున్నావు? ఎటువైపు నీవు చూస్తున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు నీవు చూస్తున్నావు? చూడండి, ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. నెబుకద్నెజరు రాజు యొక్క విగ్రహాన్ని నిలబెట్టినట్టు మనం చూస్తున్నాం. ఆ రాజు నెబుకద్నెజరు ఏం చేసిన అంటే విగ్రహాన్ని నిలబెట్టేసిండు. చాలా అద్భుతంగా ఉన్నది ఈ విగ్రహం. ఆ విగ్రహం నిలబెట్టిన తర్వాత మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ క్లుప్తంగా రాయబడింది. ఆ విగ్రహాన్ని చూడండి, మనుషులు, ప్రజలంతా కూడా, ఆ దేశ నివాసులంతా కూడా ఎవరిని చూస్తున్నారు అంటే విగ్రహాన్ని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నారమ్మా? విగ్రహం వైపు చూస్తున్నారు. ఎందుకు అంటే రాజుకు భయపడి, రాజు ఆజ్ఞకు భయపడి వారు ఎవరిని చూస్తున్నారంటే రాజు యొక్క విగ్రహం వైపు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ విగ్రహానికి మొక్కకపోతే, ఆ విగ్రహాన్ని చూడకపోతే వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారనే ఒక భయముతో, ఒక ఆజ్ఞతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా విగ్రహం వైపు చూడడానికి పూనుకున్నారు, విగ్రహానికి మొక్కడానికి పూనుకున్నారు. ఒకవేళ చూడకపోతే శిక్షకు గురి అవుతారు. ఇదిగో సంగీతము, సింఫోనీ, ఇవన్నీ వాళ్ళందరూ ఆ వీణ ఇవన్నీ కూడా వాళ్ళు మోగించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దానికి సాగిలపడి మొక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దేని వైపు చూస్తున్నారు?
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు యెహోవా వైపు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విగ్రహం వైపు చూడట్లేదు, వాళ్ళు దేవుడైన యెహోవా వైపు చూస్తున్నారు. ఆయన మాకు సహాయం చేయవాడై ఉన్నాడని వారు ఎరిగి ఆయన అందు విశ్వాసం ఉంచి మోకరిల్లక యెహోవా వైపు వాళ్ళు చూస్తున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చపలుడి దేవనామని మహింపరుద్దాం. ఇగో ప్రపంచమంతా, లేకపోతే ఆ దేశమంతా కూడా, దేశ నివాసులంతా కూడా ఆ విగ్రహానికి మోకరించి ఆ విగ్రహాన్ని వైపు చూస్తున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం, శద్రకు మేషకు అబేద్నెగో అనే వాళ్ళు దేవుని వైపు, దేనికి స్తోత్రం, హల్లెలూయా, వారు దేనికి భయపడక వారు మేము దేవుని వైపు చూడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాకు సహాయకుడు, ఆయన మాకు సాయం చేసేవాడు అయినాడు, ఆయన చూచుతున్న దేవుడు అని చెప్పి వారు ఏమాత్రం భయపడక ఆ విగ్రహాన్ని చూడక ఆ విగ్రహాన్ని మొక్కక దేవుని వైపు వాళ్ళు చూచినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషులందరూ ఒకవైపు వెళ్ళినా, మనుషులంతా ఒకవైపు వెళ్తారు, కానీ నీవు మాత్రం దేవుని వైపు నీవు వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మాత్రం ఎవరిని చూడాలంటే దేవుని వైపు నీవు చూస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన వెంబడించేవారుగా నీవు ఉండాలి. అప్పుడు దేవుడు దిక్కులేని దరిద్రుల సహాయము, ఆయన సహాయం చేయడానికి ఉన్నాడు. ఆయన వైపు వారు తిరిగి ఉన్నాడు. ఆయన మనం చూస్తున్నాం, ఆయన వారి వైపు తిరిగి ఉన్నాడు. నేను నీవు కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. చూడండి, దేశమంతా ఉన్నది, మనుషులందరూ ఉన్నారు, కానీ ఆ ముగ్గురు వేరుగా ఉన్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. రాజు సహాయం లేదు, ప్రధానుల సహాయం లేదు, మనుషుల సహాయం చేయలేదు, నాయకుల సహాయం లేదు, మంత్రుల సహాయం లేదు, కానీ వారు మాత్రము యెహోవా వైపు చూస్తున్నారు. ఆయన నుండి మాకు సహాయము వస్తుందనే ఒక నమ్మకంతో వారు విగ్రహం వైపు చూడట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి భయపడరు వారు? దేవునికి భయపడి దేవుని వైపు వారు చూస్తున్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. నేను నీవు మనుషుల వైపు కాదు, మనుషులు చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క విగ్రహాల వైపు కాదు, కానీ మనం ఎవరిని చూడాలంటే యెహోవాను చూడాలి. అక్కడ ఆ విగ్రహాన్ని మొక్కమని అంటే వాళ్ళు ఏమాత్రం భయపడక రాజుకు సమాధానం చెప్తున్నారు. ఏమనంటే, ఓ రాజా, మాకు చింత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము నీకు సమాధానం చెప్పిన అవసరం లేదు, ఎందుకంటే మమ్మలను ఈ అగ్ని గుండంలోని నుంచి రక్షించడానికి సమర్థుడైన దేవుడు మేము కలిగి ఉన్నామని చెప్పి వారు భయపడట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు రాజుకు భయపడట్లే, అక్కడ ఉన్నటువంటి అగ్నిగుండానికి భయపడలే. శిక్షకు అర్హులైన మేము మనల్ని అందులో ఒకవేళ అగ్నిగుండంలో పడవేస్తే కూడా అందులో నుంచి రక్షించడానికి సమర్థుడైన దేవుడు మాకున్నాడని వాళ్ళు భయపడక వారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రం భయపడలే. దేవునికి స్తోత్రం. అందుకే మనం గమనిస్తే వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నట్లున్నారు? వాళ్ళు సహాయము యెహోవా వలన వస్తుంది. వారు ఒంటరిగా ఉన్నారు, వారు ముగ్గురే అక్కడ నిలబడి ఉన్నారు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది సహాయం అంటే యెహోవా వైపు నుంచి మాకు సహాయం వస్తుందని వారు యెహోవా వైపు చూస్తున్నట్టు మనం చూస్తాం. అలాగా నీవు నేను దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాసనాలు మారవచ్చు, రాజులు మారవచ్చు, అధికారులు మారవచ్చు, నాయకులు మారవచ్చు, కానీ మారని దేవుడు ఉన్నాడు. ఆయన యెహోవా, ఆయన ఉన్నవాడై ఉన్నాడు, అనువాడై ఉన్నవాడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఎల్రోయ్ అయినవాడు, నిన్ను నన్ను సహాయము చేసేవాడై ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని చూసే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని వైపు మనం చూడాలి. ఆయన సహాయకుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలంలో యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు మనం చూడాలి. ఆయన మారని దేవుడు, యుగ యుగములకు మారని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అయి ఉన్నాడు ఆయన. దానికి స్తోత్రం, హల్లెలూయా. రాజులను నియమించువాడు ఆయనే, నాయకులను నియమించువాడు ఆయనే. ఆయన పరిపాలనకు, ఆయనకు ప్రతి ఒక్కరిని తన ప్రణాళిక ప్రకారం నడిపించువాడు ఆయన. కాబట్టి మనము దేవుని వైపు చూద్దాం. ఈరోజు నేను నీవు ఎవరి వైపు నీవు చూస్తున్నావు?
దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు నేను చూస్తున్నాను, దేవుని వైపు నీవు చూడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నుంచి నీకు సహాయము వస్తుంది. చూడండి, మనం గమనిస్తే సమూయేలు 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము మనం గమనిస్తే 23వ వచనంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాతు ఫిలిష్తీయుడైన గొలియాత్ అనే సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యముల నుంచి వచ్చి పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలులను ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయిరి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి స్తోత్రం. చూడండి, ఆయన ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇశ్రాయేల్ అందరూ. గొలియాతు అనే సూర్యుడు ఉన్నాడు అక్కడ, గొలియాత్ అనేవాడు ఉన్నాడు. ఆయనను చూసి వాళ్ళందరూ భయపడిపోతున్నారు అన్నమాట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం చూడండి, ఇక్కడ దావీదు దేవుని చూస్తున్నాడు, ప్రజలేమో ఎవరిని చూస్తున్నారు? గొలియాతును చూస్తున్నారు. హల్లెలూయా. యుద్ధానికి ఎవరు వస్తారని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే సవాలు విసురుతున్నాడు. యుద్ధానికి ఎవరు వస్తారని చెప్పి సవాలు విసురుతున్నారు. ఎవరు కూడా ఆయనకి ఎదురు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎవరైనా ఎదురు వెళ్తే ఆయన వారిని ఈజీగా ఓడిస్తాడు. వారిని ఏం చేస్తాడంటే ఆయన తుత్తి నీళ్ళుగా చేసే అవకాశం ఉంది. ఆయన దాదాపుగా మహాబలశూరుడుగా ఉన్నాడు. 6 అడుగుల ఎత్తుతో ఎంతో ధీటుగా బలముగా కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన చూస్తూ అందరూ కూడా పారిపోతున్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాంటి సందర్భంలో అక్కడ దావీదు ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మాత్రం ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నట్టు మనం చూస్తాం. గమనించండి, ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మనం చూస్తున్నామంటే మనుషులు ఏం చూస్తారంటే సమస్యను చూస్తారు. దేన్ని చూస్తారు? సమస్యను చూస్తారు. ఇక్కడ గొలియాతు ఆయన బలముగా ఉన్నాడు. ఎవరు వస్తారు? ఫిలిష్తీయులు ఎవరు వస్తారు రండి అని చెప్పి ఇజ్రాయెల్కు ఆయన సవాలు విసిరి, నన్ను ఎదిరించండి, నన్ను ఓడించిన వాళ్ళు ఫిలిష్తీయులను ఓడించిన వారని చెప్పి ఆయన సవాలు విసిరితే అక్కడ సైన్యం ఉన్నది, ఇజ్రాయెల్ సైన్యం. ఎవరు కూడా ముందుకెళ్ళట్లే, భయపడిపోయి పారిపోతున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సమస్యను చూసి పారిపోయే వాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో సమస్యకు భయపడి పారిపోతాం. ఎంత దూరం పారిపోతాం? సమస్యను భయపడి. హల్లెలూయా. సమస్యకు ఎదురుగా నిలబడి దాన్ని ఎదుర్కొనే ధైర్యంతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు నీతో ఆ సమస్యలో, ఆ నష్టంలో, ఆ కష్టంలో నీతో నిలబడి ఉంటాడనే నమ్మకము నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు నీతో ఉంటాడు, యుద్ధంలో నీతో ఉంటాడు, సమస్యలు నీతో ఉంటాడు. భయపడి పారిపోతే అక్కడ మనకు ఏముంటుందంటే మరణం ఉంటుంది, భయం ఉంటుంది, నీ విజయాన్ని పొందుకోలేవు. కానీ నీవు దేవునితో నిలబడితే అక్కడ సౌలు అంటాడు, అయ్యా నీవు బాలుడు కదా, నీవు వెళ్ళకూడదు అంటే, నేను వెళ్ళట్లే, నాతో దేవుడున్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు నాతో పాటు? దేవుడున్నాడు. ఆ యుద్ధ రంగంలో ఆయన నాకు విజయం ఇస్తాడని చెప్పి దావీదు సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులేమో ఇజ్రాయెల్ ప్రజలందరూ సైన్యమంతా ఎవరిని చూసి భయపడుతున్నారు అంటే ఆ గొలియాతును చూసి భయపడి పారిపోతున్నారు. ఎవరు నిలవలేకపోయారు, ఆ సమస్యకు భయపడిపోయారు. యుద్ధ రంగంలో ఎవరు నిలవలేకపోతున్నారు. కానీ గొలియాతుకు ఎదురుగా నిలబడ్డవాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బాలుడుగా ఉన్నాడు, కానీ ఎందుకు అంత ధైర్యం ఆయనకు వచ్చిందంటే అంతకుముందు ఆయన దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఇదిగో ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని చీల్చెండాడాను, దాన్ని చంపేశాను అన్నట్టుగా, ఇదిగో సింహం వచ్చినప్పుడు దానిని దవడల నుంచి నేను నా యొక్క గొర్రెలను కాపాడుకున్నానని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పినట్టు మనం చూస్తున్నాం. అందుకే గొలియాత్ వచ్చినప్పుడు దావీదుకు భయం లేదు. హల్లెలూయా.
దావీదు ఎవరిని చూస్తున్నాడు? గోలియాతును చూడట్లే. గోలియాతులో ఉన్న బలం కానీ, గోలియాతు యొక్క ఆ యొక్క దాఢ్యం కానీ, లేకపోతే బలాన్ని కానీ, లేకపోతే ఆయన ఎత్తును కానీ, ఆయన యొక్క శరీర ఆకృతిని కానీ చూడట్లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ ఆయన ఒక మామూలు ఈ యొక్క సింహము లాగా, ఆ యొక్క ఎలుబంటిలాగా ఆయన ఈరోజు అలాంటి వాడు కాడా ఈరోజు అని ఆయన ఎదురుగా వెళ్ళి గోలియాతును ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలుగు వంటిని ఎదిరించడానికి బలమిచ్చిన దేవుడు, సింహాన్ని ఎదిరించడానికి బలమిచ్చిన దేవుడు ఆయన దేవుని వైపు చూస్తున్నాడు. యుద్ధ రంగంలో ఎవరి వైపు చూస్తున్నాడు? దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ గోలియాతు మాత్రం తన యొక్క బలాన్ని ఎన్నుకొని బలం వైపు చూస్తూ, నీవు ఎంత మాత్రము నాకు అని చెప్పి ఈరోజు నిన్ను కాకులు గదలకేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని వైపు చూస్తే, అందుకే దావీదు మహారాజు కొండల వైపు నేను చూస్తున్నాను, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని కీర్తన 121 మనం చూస్తాం. యెహోవా వలన నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యకు భయపడి పారిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. నిలబడే అవకాశం లేకుండా పోతుంది. మనము సమస్యకు భయపడి ఎంత దూరం పారిపోతే ఆ సమస్య మనలో విడవదు, మనల్ని కృషించేస్తుంది, మనల్ని నలగజేస్తుంది, మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది, మనల్ని నశింపజేస్తుంది. కానీ నీవు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీతో నిలబడతాడు. ఆ సమస్యను నీవు ఎదిరిస్తావు, విజయం నీదవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం పొందుకునే అవకాశం నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి నిలబడాలి. యెహోవా వైపు చూస్తూ నీవు నిలబడాలి. ఖచ్చితంగా ఎవరికి వస్తుంది విజయం? దేవుడు నీకు ఇస్తాడు విజయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోలియాతును ఎదుర్కొన్న దావీదు ఆ విజయం పొందుకొని ఇదిగో ఒడిసెల రాయితో గిరగిర దింపి ఆయన నుదుట కొట్టగా ఆ యొక్క గోలియాతు పడిపోయినప్పుడు దావీదు విజయం పొందుకొని ఆ గోలియాతును చంపినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరి వైపు చూస్తున్నాం? సమస్య వైపు చూడకూడదు, శత్రువుల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు, బలమున్న వ్యక్తుల వైపు మనం చూడకూడదు. దేవుని వైపు నువ్వు చూస్తే అక్కడ శత్రువులున్నా, ఎవరున్నా, ఎంత బలశూరుడున్నా ఆయన ముందు, దేవుని ముందు వారు ఎంతటి వారనే శక్తి నీకు వస్తుంది. నీవు ఓడిపోవు, నీవు జయం పొందుకుంటావు. విజయం వెంబడి విజయం. నీవు సమస్యకు భయపడి పారిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుని వైపు నీవు చూస్తున్నావు, దేవుడు నీతో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యం పారిపోతుంది, భయపడి పారిపోతున్నారు, కానీ దావీదు నిలబడిండు. నేను దేవుని వైపు చూస్తూ నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం నీది ఉంటుంది, విజయం నాదైతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విజయం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి. కొండల వైపు, మనుషుల వైపు సహాయం వస్తుందని, మన బంధువుల వైపు, రకరకాల వైపు మనం చూస్తే ఈ దిక్కు ఆ దిక్కు, ఏ దిక్కు నుంచి నీకు సహాయము రానే రాదు. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సహాయం ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాత్రమే నీకు సాయం చేయవాడున్నాడు. అందుకే దేవుని వైపు దావీదు చూస్తున్నాడు. భూమాకాశములు సృజించినవాడు ఆయన వైపు నేను చూస్తున్నా, ఆయన నుంచి నాకు సహాయము వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు దేనికి భయపడిపోతున్నాం? ఏ సమస్యకు భయపడిపోతున్నావు? ఏ దాని కొరకు నీవు నిలబడలేక పారిపోతున్నావు? ఆ పారిపోయే చోట నిలబడి చూడు, దేవుని వైపు చూస్తూ నీవు నిలబడు, విజయం నీదవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్య నీకు ఎదురుగా నిలబడదు, ఆ సమస్య నిన్ను చూసి పారిపోతుంది, విజయం నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు మనం చూడాలి. ఈరోజు ఏ అంశమమ్మా? నీవు ఎటువైపు చూస్తున్నావు? ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? అక్కడ దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని వైపు చూస్తున్నారు. ప్రజలందరూ విగ్రహం వైపు చూస్తున్నారు. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే ఒక దగ్గర అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక మాట. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుంచి ఒక వాక్యాన్ని మనం గమనిద్దాం.
3 గంటలకు ప్రార్థన పేతురును వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని మనుషుడు వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని ఆమేన్ హల్లెలూయా ఆయనను శృంగారపన దేవాలయం వద్ద ఉంచుతూ వచ్చారు. అయితే అక్కడ మనం గమనించిన విషయాన్ని మనం చూస్తే ఆయన ఎవరో ఒకరు తీసుకొని వస్తున్నారు. ఆయన ఆ దేవాలయం దగ్గర కూర్చొని పెడితే ఆయన భిక్షం అడుగుకునేటి వాడిగా ఉన్నాడు. అయితే పేతురు యోహానులు ఆ 3 గంటల సమయంలో 3వ వచనంలో పేతురు యోహానులు దేవాలయంకు ప్రవేశించబోచున్నప్పుడు వాడు భిక్షం అడుగుగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. హల్లెలూయా హల్లెలూయా. పేతురు యోహానులు వాని తేర చూచి ఇదిగో మా తట్టు చూడుము అని వానికి సెలవీయగా వాడు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమని వారి వైపు లక్ష్యం ఉంచినట్టు, వారి వైపు చూచినట్టు, వారి వైపు తీక్షణంగా చూస్తున్నట్టు మనం చూస్తాం. అయితే ఆ మనుషుడు అంతకుముందు ఆయన అడుక్కుంటున్నవాడుగా ఉన్నాడు. ఎంతోమంది ఇచ్చారు కానీ ఇప్పుడు వీళ్ళు చూడమంటున్నారు కాబట్టి ఇంకేమన్నా ఎక్కువగా ఇస్తారేమో, ఇంకేమన్నా ఇంతకు ముందు ఎవరు ఇయ్యడానికన్నా ఎక్కువ ఇస్తారేమో అని, ఎండి బంగారం ఇస్తారేమో, ఇంకేదైనా ఇస్తారేమో అని వాడు తీక్షణంగా వాళ్ళ వైపు చూస్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనుషులు చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము ఏదైనా దొరుకుతుందేమో, ఏదైనా సాయం వస్తుందేమో అని మనము మనుషుల వైపు, కొండల వైపు, రకరకాల వ్యక్తుల వైపు మనం చూస్తాం. ఇక్కడ మాత్రం దైవజనులు అంటారు మా వైపు చూడు. హల్లెలూయా. ఆ మనుషునితో మాట్లాడుతున్నారు మా వైపు చూడని. పేతురు యోహానులు వారిని తేర చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆయన లక్ష్యమించినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళు అంటున్నారు, అక్కడ పేతురు అంటున్నాడు, అంతటా పేతురు వెండి బంగారాలు మా యొద్ద లేవు. హల్లెలూయా. వెండి బంగారం మా యొద్ద లేవు కానీ ఇదిగో మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామములో నీవు లేచినడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో నీవు లేచినడు అని వాన్ని లేవనెత్తినట్టు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు మనం చూడాలి? దేవుని వైపు మనం చూడాలి, యెహోవా వైపు మనం చూడాలి, దేవుని మాట వైపు మనం చూడాలి. ఆయన నామం ఎత్తి మాట్లాడుతున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడిగా అక్కడున్న పేతురు అంటున్నాడు, ఇదిగో ఎండి బంగారం నా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామములో నీవు లేచినడు. హల్లెలూయా. ఆయన మా తట్టు చూడమన్నప్పుడు వాడు వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. కానీ హల్లెలూయా, ఎవరు ఇవ్వనిది, అంతకుముందు పొందుకొనంది, డబ్బుల కన్నా మిన్న, బంగారం కన్నా మిన్న వానికి వారి వైపు చూస్తుండగా యేసునామానెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం పొందుకున్నాడంటే ఆయన జీవం పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతకుముందు ఆయన లేనిది, ఆయన కాళ్ళలో బలం వచ్చినట్టు, ఆయన దిగులు లేచి నడుస్తున్నట్టు, ఆయన సమస్యకు పరిష్కారము పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వైపు చూసేవారు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల యొక్క మాటల వైపు కాదు, సాతాను యొక్క మాటల వైపు కాదు. సాతాను మనల్ని ప్రేరేపించి రకరకాల ఒడిదుడుకుల్లో మనల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా అదేం చేస్తుందంటే మనం నలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నీకు చేత కాదు, ఇక నీవు ఇలాంటివి ఉంటావు, నీవు పడి ఉన్న బ్రతికే, నీవు నడవలేని బ్రతికే, నీవు ఇలాగే అడుక్కొని తిరుగుతూ ఉండాలి, నీ జీవితం ఇంతే అని అంటుంది. కానీ దేవుని వాయిస్ ఒకసారి నీ ఎదుకు వస్తుంది, నా వైపు చూడు అని అన్నప్పుడు నీవు దేవుని వైపు చూడాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు నువ్వు చూస్తే నీకేమొస్తుందంటే నీవు ఇంతకు ముందు పొందుకోనలేదు, నీవు నడవలేని జీవితం నీవు కలిగి ఉంటే, నీవు చూడలేని జీవితం నీవు చూడకుంటే, నీవు చూచున్నట్టుగా, నీవు నడుచున్నట్టుగా, నీవు పొందుకోలేనిది పొందుకున్నట్టుగా దేవుడు నీకు జీవాన్ని ఇచ్చే అవకాశం నీకు ఇస్తాడు. దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా.
ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు చూద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు, యోహాను మా వైపు చూడమన్నారు. దేవుని యొక్క దైవదాసుల వైపు చూస్తున్నప్పుడు వారి శక్తి కాదు అని అంటున్నారు. మా శక్తి కాదు, మా బలము కాదు. ఈ దుర్బలుడు లేచి నడవడానికి ఇదిగో యేసు నామము, హల్లెలూయా, ఆయన నామంలో శక్తి ఉన్నది, ఆయన నామంలో జీవం ఉన్నది, ఆయన నామంలో బలం ఉన్నది, ఆయన నామంలో స్వస్థత ఉన్నది. కాబట్టి ఆయన వైపు చూస్తే, ఆయన మాటలు ఎత్తి ఆ సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆయన లేచి నడిచినట్టు మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర దొరుకుతుంది. నీవు ఆయన వైపు చూడాలి, ఆయన మాట వైపు చూడాలి. ఆయన నామమెత్తి మాట్లాడుతున్నప్పుడు విడుదల పొందుకుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పేతురు, యోహానులు ఆయన మాతోడు చూడమన్నప్పుడు ఆయన చూస్తే ఆయనకు జీవం వచ్చింది. హల్లెలూయా. జీవితం మారిపోయింది. అంతకుముందు ఎవరో ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు ఆయనను, కానీ ఇప్పుడు లేచి నడిచి ఇంతకు ముందు లేని జీవితం. హల్లెలూయా. ఆయన టీవీగా నడుస్తూ గంతులు వేస్తూ ఆయన దేవాలయంకి వెళ్ళినట్టు మనం చూస్తాం. చూచుచున్నవాడు, దేవుడు నీ పరిస్థితిని చూసేవాడు, ఆయన నీకు సాయం చేయక మానడు. ఆయన మా తట్టు చూడమని ఆయనతో మాట్లాడినప్పుడే వాళ్ళు ఏం చేశారు? ఆయన వారి తట్టు చూసినట్టు మనం చూస్తాం. అలాగే గమనిస్తే మనం ఇంకొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక మాట మనం గమనిద్దాం. నాకు తెలిసి ఆ వ్యక్తి డబ్బులు వస్తాయేమో అని ఇంకేమన్నా ఇస్తారేమో అని చూసిండు, కానీ ఏమొచ్చానమ్మా? దేవుడు వారికి జీవాన్ని, ఆయనకు జీవాన్ని ఇచ్చారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవితం మారిపోయింది. ఈరోజు నా జీవితం అలాగే ఎవరో నెట్టికని వెళ్తున్నట్టుగా, ఎవరో మోసుకొని వెళ్తున్నట్టుగా, ఎవరో నేను దారి తప్పిస్తున్నట్టుగా, నీవు ఇలాగే ఉండాలి అన్నట్టుగా, ఇలాగే నీవు అలాగే నీ పరిస్థితి అలాగే ఉండాలి, దీన స్థితిలో ఉండాలన్నట్టుగా నీవు పదే పదే ఒక స్వరం నీకు ఇస్తే, ఇది సాతాను యొక్క స్వరం, ఇది నేను వినను, ఇదిగో దేవుని వైపు నేను చూస్తా, నాకు జీవం వస్తుంది, నన్ను ఎవరో ఎత్తుకుపోయినట్టు ఉండరు, ఇగో నేనే నడుస్తా, నేనే చూస్తా, నేనే వింటాను, నేనే నా యొక్క కాళ్ళ మీద నేను నడిచి ఆయన వైపు చూస్తాను అన్నట్టుగా నా జీవితం ఉండాలంటే యేసు వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఎవరి వైపు మనం చూడాలి? దేవుని వైపు మనం చూడాలి. అలాగే చూడండి, మనం గమనిస్తే ఇక్కడ పేతురు 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇక్కడ దీనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నీళ్ళ మీద యేసయ్య నడుస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి దాసుడు అంటాడు, నేను కూడా 14వ అధ్యాయము 20, 30, 22, 23, 33 వరకు ఉంటుంది అక్కడ, కానీ మనం లాస్ట్ ఒక వచనాన్ని మనం చూద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం 42వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మాథ్యూ 14లో మనం చూద్దాం. బలవంతం చేశాను, పంపివేసి ఇరవై 29వ వచనం చదవమ్మా. 29, 30. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోణి దిగి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. చూడండి, మనం ఇక్కడ గమనిస్తున్న ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యేసు ఆయన నీళ్ళ మీద నడుస్తున్నట్టు మనం చూస్తాం. సముద్రం మీద నడుస్తూ వాళ్ళ వైపు వస్తున్నాడు, శిష్యుల వైపు వస్తున్నప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. ఏంటి ఇది భూతమేమో అనుకొని భయపడిపోయి వాళ్ళు వణుకుతున్నప్పుడు, లేదు నేనే అని చెప్పి వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచినట్టు మనం చూస్తాం. అప్పుడు ఆయన పేతురు, ప్రభువా, 27వ వచనంలో వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే, భయపడకుడి వారితో చెప్పగా పేతురు
ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నీళ్ళ మీద నడుచుటకు నీ యొద్దకు రావడానికి నాకు సెలవివ్వు అని ఆయన అడిగాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళ మీద నడిచెను కానీ ఏం చేయబడింది? నీళ్ళ మీద నడుస్తున్నాడు పేతురు. ఎవరి వైపు చూస్తున్నాడు? ఇప్పుడు దేవుని వైపు చూస్తూ నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసయ్యా నీవే అనగానే నీవైతే నేను వస్తాను ప్రభువా, నేను కూడా నడుచుటకు నాకు సెలవివ్వు అని అందడివే. ఆయన నడిచిరా అని చెప్పి అన్నాడు. ఆయన కూడా నడుస్తూ వెళ్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, ఎందుకు పట్టుకున్నాడు? గాలిని చూచి భయపడి. హల్లెలూయా. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. అయితే ఇక్కడ మనం విషయాన్ని గమనించాలి. ఒక ఆత్మీయమైన విషయాన్ని మనం చూస్తే, మనుషులమైన మనం యేసు వైపు చూస్తున్నంత కాలము నీవు పడిపోయే అవకాశం లేదు, నీవు భయపడే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఆ గాలిని చూసి, ఆ నీళ్ళను చూసి ఆయన భయపడిండో, ఆయన మునిగిపోసాగడం జరిగింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే నేను ఈ లోకంలో ఉన్న ఆ యొక్క కష్టాలను, ఆ యొక్క నష్టాలను, ఆ యొక్క రోగాలను, ఆ భయానికి, వాటన్నిటిని కూడా మనం భయపడి పోతున్నప్పుడు నేను ఎలాగుంటామంటే మునిగిపోయే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నీవు కృషించు చేసుకునే అవకాశం ఉంటుంది, నువ్వు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నీవు లేవలేని స్థితిలోకి నీవు వెళ్ళిపోతావు. నీవు ఆ యొక్క బతకలేనేమో అనే ఒక మూడ్లోకి నీవు వెళ్ళిపోతావు. అయ్యో దేవుని వైపు నీవు చూస్తుంటే, హల్లెలూయా, దేవుని వైపు నీవు చూస్తే, యేసు వైపు నీవు చూస్తే నీవు మునిగిపోయే అవకాశము ఉండదు. హల్లెలూయా. దేవుని వైపు చూసినంతసేపు ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూసిండో, హల్లెలూయా, ఏం చూసిండు? వస్తున్న గాలికి భయపడిండు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీవు ఇలాగే పరిస్థితిలో ఉంటాం. మనము దేవుని వైపు చూస్తున్నంత కాలము నీవు భయపడే అవకాశం ఉండదు, పడిపోయే అవకాశం. లోకంలో ఉన్న నష్టాన్ని నువ్వు చూస్తావో, సమస్యను నువ్వు చూస్తావో, అప్పుడు నువ్వేమైపోతావంటే ఇంకను కృంగిపోయి, ఇంకను మునిగిపోయి, ఇంకను దిగజారిపోయి, ఇంకా నేను లేవలేను, ఇంకా నాకు సాయం కావాలి అనే పరిస్థితిలోకి నీవు వెళ్ళిపోతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. లోకపు ఆశల వైపు మనం చూడకూడదు. లోకము నిన్ను ప్రేరేపిస్తుంది. లోక మర్యాద చొప్పున చేయక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నీవు ఉన్నంతకాలము, లోకం వైపు నీవు ఎంతకాలం చూస్తే అంతకాలం నీవు ఏం చేస్తావంటే పడిపోయే స్థితిలో నీవు ఉంటావు, మునిగిపోయే స్థితిలో నీవు ఉంటావు. నువ్వు కట్టుకునే స్థితి నీకు ఉండదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు చూసి నువ్వు నడుస్తున్నప్పుడు నీకు భయం ఉండదు. నీవు నడుస్తూ ఉంటావు, నీవు మునిగిపోయే అవకాశం ఉండదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు దేవుని వైపు చూస్తున్నంత కాలం, ఆయన చూస్తున్నంతసేపు ఆయన నీళ్ళ మీద నడిచిండు. ఒక మనుషుడు నీళ్ళ మీద నడుచడం అసాధ్యము, అది దేవుడు మాత్రమే నడుస్తాడు. కానీ ఆయన అనువుతో, ఆయన సెలవుతో నీళ్ళ మీద నడిచినట్టు మనం చూస్తున్నాం. కానీ ఆయన గాలిని చూసినప్పుడు, దేనికి స్తోత్రం. హల్లెలూయా, మునిగిపోవడం ప్రారంభమైంది, భయపడిపోయిండు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నేను ఒక సమస్యను చూసి భయపడితే నిజంగానే నువ్వు భయపడిపోతావు. ఆ సమస్య నీకు పెద్దదైపోతుంది. దాన్ని నువ్వు జయం పొందలేను, దాని నుంచి నేను దాటలేను అన్నట్టుగా నీకు ఉంటుంది. కానీ యేసు వైపు నీవు చూస్తే, దేవుని వైపు నీవు చూస్తే ఆ సమస్య నీకు ఎంత మాత్రము కాదు. ఆ సమస్యను నువ్వు ఎదుర్కొంటావు. ఆ సమస్యను నువ్వు ఏమి చేయలేదు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భయపడిపోయి అరిచిపోయి నన్ను రక్షించు ప్రభువా అంటే ఆయన చేయి పట్టి లేవనెత్తినట్టు మనము చూస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనుషుల వైపు చూడకూడదు, గాలి వైపు చూసిండు. ఆయన ఏ వైపు చూసిండు? గాలి వైపు చూసిండు. చూడండి, లోకములో ఉన్న ఆశల వైపు, లోకములో ఉన్న సమస్యల వైపు, లోకపు ఆశల వైపు నీవు చూస్తే ఎంత మాత్రం నిన్ను నువ్వు నిలబెట్టుకోవు, నిన్ను నీవు కట్టుకోవు. ఎందుకంటే ఆ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనల్ని కృంగదీస్తుంది. చూడండి, హవ్వ ఎంతసేపు ఆ యొక్క చెట్టు చుట్టూ తిరిగింది, కానీ చెట్టు ఏమాత్రం కదిలించలేకపోయింది. కానీ సాతాను వచ్చి, ఇది నీవు నిజమా
అని క్వశ్చన్ చేసి మోసము పుచ్చి, ఇదిగో ఆ ఫలం తినొద్దన్నాడు ఆ దేవుడు, నీవు తింటే దేవదూతలాగా మారిపోతావు అని అంటే, వెంటనే ఆ చెట్టును చూడంగానే, ఆ పండును చూడంగానే ఎంతో రమ్యంగా, ఎంతో మృదువుగా, ఓ తినాలి తినాలి అని ఆకర్షించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, లోకంలో ఉన్నవన్నీ కూడా అలాగే ఉంటుంది. రా రా, ఇదిగో ఆ ఐక్యాన అందుబాటులో ఉన్న తీసుకో అని చెప్పి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నీవు పడిపోతావు. పాపం నిన్ను ముంచివేస్తుంది, శాపం నిన్ను ముంచివేస్తుంది. మనల్ని దాని నుంచి రాలేకపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకర్షణగా ఉంటుంది, నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తుంది లోకంలో ఉన్న ప్రతిదీ కూడా. రంగుల లోకంలో నిన్నేం చేస్తానంటే లాగడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నీవు దేవుని వైపు చూసినంతసేపు నీ లోకం నిన్నేమీ చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా ఆయన బలవంతుడైన వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. నీవు దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పండును చూసిన వెంబడే అది ఆకర్షించబడింది, అవ్వ ఆకర్షించబడింది. అది ఎంతో రమ్యంగా ఉన్నది, అంతకుముందు చూసింది తిరిగింది, కానీ అప్పుడు మాత్రం అది కనులకు వింపుగా ఉన్నది. దాన్ని తీసుకొని తినడానికి ఆకర్షణగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పండు వైపు చూస్తున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అలాగే దేవుడు చూడమన్న దానికి, దాన్ని తినమనకూడని దాన్ని ఆమె చూస్తున్నప్పుడు ఎంతో అందంగా కనబడింది. చెడు, హల్లెలూయా, చెడు కార్యాలు అలాగే ఆకర్షణగా ఉంటాయి, రమ్యంగా కనబడతాయి, పరిగెత్తిపిస్తాయి, అటువైపు లాగుతాయి. అవి మనల్ని పడేయడానికి చూస్తున్న సంగతిని నీవు గమనించేలోపే నీవు పడిపోయి ఉంటావు. హల్లెలూయా. లోకంలో ఉన్న ఆకర్షణ నిన్ను పడేస్తుంది, కానీ దేవుని వైపు నీవు చూస్తే, దేవుని మాట వైపు నీవు చూస్తే, అందుకే దావీదు మహారాజు అంటాడు, ఇది 130 కీర్తనలో, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు లోకం వైపు చూసినంతసేపు నీవు ఏ మాత్రము సమస్యను ఎదుర్కోవు, భయపడిపోతావు. అవి నిన్ను ముంచివేసేటంతగా అవి నిన్ను ఆవరిస్తాయి. కానీ దేవుని వైపు చూస్తే, యేసు వైపు చూస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను చేరదీస్తాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఎల్రోయ్ అయినవాడు, ఆయన ఈరే అయినవాడు. ఆయన ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారము ఇచ్చేవాడై ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తే ఆయన ఏమాత్రం నేను త్రోసివేయేవాడు కాదు. ఆయన చేర్చుకునేవాడై ఉన్నాడు. ఆయన వైపు నీవు చూస్తే నీదే విజయము. హల్లెలూయా. నీదే విజయము. ఆ సమస్య నీ ముందు ఏమాత్రం నిలబడదు. నీకు భయం ఉండదు, నీకు బెనుకుండదు. నీవు ఎదుర్కొని వెళ్తావు. నీ యొద్ద దేవుడున్నాడు, నీకు ధైర్యం ఇస్తాడు. ఆయన నీకు జయం ఇచ్చేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువైపు నీవు చూస్తున్నావు ఈరోజు? సమస్య వైపు, లోకము వైపు, నాయకుల వైపు, బంధువుల వైపు, బలగం వైపు, బలం వైపు, డబ్బు వైపు, ఏ వైపు చూసినా నీకు విజయం ఉండదు. దేవుని వైపు చూస్తే, హల్లెలూయా, యెహోవా వైపు నీవు చూస్తే ఖచ్చితంగా నీకేమొస్తుందమ్మా? దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదుకొని వాడై ఉన్నాడు. నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరిస్తాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సజీవుడానికి వందనాలు తండ్రి. మహోన్నతుడా, మా పరమతండ్రికి స్తోత్రం. జీవగల దేవానికి వందనాలు. మహోన్నతమైన స్థలంలో